సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, మరిన్ని ప్రధాన సమావేశాల గురించి మా సూర్యాపేట జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పోతరాజు రమేష్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచారం తెలుసుకుందాం. రాష్ట యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళాను రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జాబ్ మేళా కోసం మొత్తం 8,795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి. వారికి అవసరమైన విద్యార్హతలు, నైపుణ్యాలు కలిగిన 1,310 మంది నిరుద్యోగులకు తక్షణమే ఆర్డర్ కాపీలిచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మండలాల వారీగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఉన్నతాధికారులు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని, వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని, ఫ్రైడే, డ్రైడే నిర్వహించాలని మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సిబ్బందికి అవగాహన కలిగించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వాటిని కనుగొని తిరిగి అప్పగించేందుకు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 2,560 మంది సెల్ ఫోన్ పోయినట్లు తమ పేర్లు నమోదు చేసుకోగా అందులో 920 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించడం జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు. మిగతా ఫోన్లు కూడా త్వరలో ట్రేస్ అవుట్ చేసి సంబంధిత బాధితులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. సెల్ ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్బ్లాక్ అవుతుందని సిద్దిపేట పట్టణ పోలీస్ కమిషనర్ బి అనురాధ తెలియజేశారు. జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకి సంబంధించి ఎన్నో చట్టాలు ఉన్నాయని చెప్పారు. వాటి మీద అవగాహన ప్రతి విద్యార్థి కల్పించుకోవడం ఎంతో అవసరమన్నారు. చెడు అలవాట్ల బారిన పడకుండా మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం దిశగా మీరు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ విద్యార్థుల చేత, కార్యాలయ సిబ్బంది చేత ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కళా బృందం, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం మాదక ద్రవ్యాల గురించి, వాటి వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి పాటల ద్వారా విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత అని, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామని పోలీస్ కమిషనర్ అనురాధ చెప్పారు. బాల్యం నుంచే పిల్లల ఎదుగుదలకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలబాలికల ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇటీవల గ్రోత్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి గ్రోత్ మేళా కార్యక్రమం మొదలైంది. 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారుల్లో పోషణ లోపాన్ని నిర్మూలించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. గ్రోత్ మేళాలో వైద్యం, పంచాయతీ శాఖ, డిఆర్డీఓ శాఖలు భాగస్వామ్య శాఖలుగా పనిచేస్తున్నాయి. పోషకాహార లోపంతో బాధపడే వారిని గుర్తిస్తూ పిల్లలకు పౌష్టికాహారం అందించవలసిన తీరును వివరిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయని, నూతన చట్టాలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి నెల రోజుల పాటు పూర్తి అవగాహన గురించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి అనురాధ చెప్పారు. కొత్త చట్టాలు మన దేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వచ్చాయని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలందించే అవకాశం ఉంటుందని అనురాధ అన్నారు.